హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం హెవీ మోడల్‌లో ఉండే బ్లౌజ్ స్లీవ్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్, స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను. అలానే ఈ స్లీవ్ డిజైన్‌కి సంబంధించిన బ్యాక్ నెక్ డిజైన్‌ని కూడా నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను. దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక లింక్‌ని క్లిక్ చేసి ఆ డిజైన్‌ని కూడా చూడటానికి ట్రై చేయండి. అలానే మన ఛానల్ ప్లేలిస్ట్‌లో చెక్ చేసుకున్నా సరే మీకు క్లియర్‌గా బ్యాక్ నెక్ డిజైన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడొచ్చేసి డిజైన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా కటింగ్ చేసుకున్నాం కదా! దీని మిడిల్‌లో వచ్చేసి పింక్ కలర్ క్లాత్‌నైతే డిజైన్ కోసం యూజ్ చేస్తున్నాను. అందు గురించి ఇక్కడ నేను పింక్ కలర్ క్లాత్‌నైతే కటింగ్ చేసుకున్నాను. చుట్టూ కూడా ఎక్స్‌ట్రాగా ఒక 1 ఇంచ్ వరకు స్టిచెస్ కోసం అని తీసుకున్నాను. హ్యాండ్ మొత్తం కూడా నేను ఇక్కడ క్యాన్వాస్ పేపర్‌ని అయితే యూజ్ చేస్తున్నాననమాట. ఈ లైనింగ్ క్లాత్‌ని, క్యాన్వాస్ పేపర్‌ని కూడా స్క్రీన్‌లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ అయితే కొంచెం హెవీగానే ఉంటుంది. మనకి బ్యాక్ నెక్ డిజైన్‌కి ఈక్వల్‌గా స్లీవ్ డిజైన్ కూడా స్టిచ్చింగ్ చేయడం జరిగిందనమాట. అందు గురించి కొంచెం క్లాత్ ఎక్కువగానే యూజ్ అవుతుంది. అలానే మనకి డిజైన్ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది. ఇలా చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అయితే తీసుకున్నాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం థిక్‌నెస్ తక్కువగా ఉండడం వల్ల నేను లైనింగ్ క్లాత్‌కి క్యాన్వాస్ పేపర్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాననమాట. మీకు కొంచెం థిక్‌నెస్ ఉన్న క్లాత్ అయితే గనక రా సిల్క్ గానీ, పట్టు గానీ కొంచెం థిక్‌నెస్ ఉన్న క్లాత్‌లుంటాయి కదా! వాటికైతే మీరు క్యాన్వాస్ పేపర్‌ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు క్యాన్వాస్ పేపర్ లేదనుకుంటే డైరెక్ట్‌గా స్టిచ్చింగ్ చేసేసినా బానే ఉంటుంది. డైరెక్ట్‌గా స్టిచ్చింగ్ చేసేసుకున్నా సరే బానే ఉంటుందనమాట. అంతేగాని న్యూస్ పేపర్‌ని అయితే యూజ్ చేయకూడదు. చాలామంది న్యూస్ పేపర్‌ని యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. న్యూస్ పేపర్‌ని అయితే యూజ్ చేయకూడదండి. ఇలా చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కటింగ్ చేసేసుకోవాలనమాట. మనకి డిజైన్ అయితే హెవీగా కనిపించినా సరే, కొంచెం న్యూ మోడల్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెం ఫెస్టివల్‌కి అలాగే కొంచెం పార్టీ వేర్‌కి అనుకుంటే గనక ఈ టైప్ అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇక్కడొచ్చేసి పైపింగ్ కోసం అని చెప్పేసి 1 ఇంచ్ వెడల్పున్న క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్ అయితే తీసుకున్నాననమాట. ఇట్లా హెమ్మింగ్ చేసే సైడ్ వచ్చేసి మనం స్టిచెస్ అయితే వేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనకి వీలైనంత సన్నగా అయితే పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ పైపింగ్ ఈక్వల్‌గా రావట్లేదనుకుంటే గనక థ్రెడ్ పైపింగ్ అయితే చేసేసుకోండి. థ్రెడ్ పైపింగ్ అయితే మనకి ఇంకొంచెం నీట్‌గా వస్తుంది. బిగినర్స్‌కైతే ఇలా ఈక్వల్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాలన్న ప్రాబ్లమ్ లేకుండా థ్రెడ్ పైపింగ్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందనమాట. పైపింగ్ చేసేటప్పుడు మీకు ఎక్కడైనా క్రాస్‌గా ఉంటే గనుక కొంచెం క్లాత్ అది ఫ్రీగా మూవ్ అవ్వకపోతే ఇలా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసేటప్పుడు దీన్ని స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా ఈ హ్యాండ్ మిడిల్‌లో స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి నేను డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 2.5 ఇంచు లెంత్ విడ్త్ ఉన్న ఈ పీస్‌నైతే తీసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఫోల్డ్ చేసుకున్న దీన్ని స్టిచెస్ వేసేసుకోవాలి. మనకి ఈ హ్యాండ్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయి అన్నిటిని కూడా ఈ విధంగా స్టిచ్ చేసి పెట్టుకోవాలనమాట. ఇప్పుడు ఒక 3 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్‌ని తీసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. అలానే వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ హ్యాండ్ మిడిల్‌లో డిజైన్ కోసం అని చెప్పేసి 9 ఇంచెస్ విడ్త్ అలానే 37 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్‌నైతే తీసేసుకున్నాను. ఈ క్లాత్‌నైతే ఫస్ట్ ఈ విధంగా ఫ్రిల్స్ లాగా స్టిచ్ చేసేసుకొని మిడిల్‌లో లూజ్‌గా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా లూజ్‌గా వేసుకున్న స్టిచ్చింగ్ ఏం చేయాలంటే మనం డిజైన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ మిడిల్‌లో వేసుకున్న స్టిచ్చింగ్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి. అందు గురించి అని చెప్పేసి నేను ఇక్కడ లూజ్‌గా స్టిచ్చింగ్ వేస్తున్నాను. కంప్లీట్‌గా మనం ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ క్లాత్. దానికి సరిపోయేంత క్లాత్‌నైతే ఇలా ఫ్రిల్స్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ కూడా స్క్రీన్‌లో చూపించినట్టుగా ఇలా వన్ సైడ్ అయితే ఆపోజిట్‌లో స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. డిజైన్ మనకి వన్ సైడ్ ఆపోజిట్‌లో స్టిచ్చింగ్ చేసుకొని, వన్ సైడ్ మాత్రం నార్మల్‌గానే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకోవాలి. ఎక్కడ కూడా ఒకటి ఎక్కువ, తక్కువ వస్తే గనక మనకి డిజైన్ అనేది అంత నీట్‌గా రాదు. అందు గురించి అని చెప్పేసి ఇక్కడ నేను అన్నీ ఈక్వల్‌గానే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసి పెట్టుకున్న హ్యాండ్ మిడిల్‌లో పీస్ ఏదైతే ఉందో ఆ పీస్‌ని అలానే ఈ క్లాత్‌ని కూడా
స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని హ్యాండ్ మిడిల్‌లో కరెక్ట్‌గా ఉంచేసి మనకి క్లాత్ ఈక్వల్‌గా ఉందో లేదో చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలనమాట. ఇలా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ డిజైన్ కోసం అని చెప్పేసి ఇక్కడ 1.5 ఇంచు విడ్త్ అలానే 10 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్‌ని తీసుకొని ఇది స్ట్రెయిట్‌గా కటింగ్ చేసిన క్లాత్ అనమాట. దీన్ని తీసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా మనకి ఒక 1/2 ఇంచ్ వెడల్పు వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా డోరీ థ్రెడ్ డిజైన్ కోసం అని చెప్పేసి దీన్నైతే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు పొడవులో అయితే చిన్న చిన్న పీసెస్‌గా కటింగ్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ కూడా మనకి హ్యాండ్ రౌండ్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే అవసరమవుతాయి అన్ని పీసెస్‌ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్‌ని ఒక పావు ఇంచ్ అయితే గ్యాప్ ఉంచేసి హ్యాండ్‌కి అలానే ఈ డిజైన్‌కి మిడిల్‌లో ఒక పావు ఇంచ్ అయితే గ్యాప్ ఉంచేసి స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ఒక్కొక్క పీస్‌కి పావు ఇంచు గ్యాప్ ఉంచేయాలన్నమాట. ఇట్లా నెక్ చుట్టూ కూడా పీసెస్ అన్నీ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. వీటి మిడిల్‌లో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్‌లో నుంచి డోరీ థ్రెడ్‌ని అలానే బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అందు గురించి అని చెప్పేసి ఈ విధంగా ఒక పావు ఇంచ్ అయితే మిడిల్‌లోను అలానే ఫ్రంట్ సైడ్ కూడా గ్యాప్ ఉంచేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ హ్యాండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్‌గా డిజైన్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నింటినీ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ గోల్డ్ కలర్‌లో ఉన్న లేస్‌నైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి స్మాల్ సైజ్‌లో ఉన్న లేస్‌నైతే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే గనక కొంచెం వెడల్పుగా ఉన్న లేస్‌ని స్టిచ్చింగ్ చేసుకున్నా సరే బానే ఉంటుంది. నేనైతే ఓన్లీ థ్రెడ్స్ కవర్ అవ్వడం కోసమే గనక స్మాల్ సైజ్‌లో ఉన్న లేస్‌నైతే తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా హ్యాండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ చివరైతే పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను హ్యాండ్ చివర కూడా మనం డిజైన్ కోసం ఏదైతే క్లాత్‌ని యూజ్ చేసామో దాన్ని పైపింగ్‌కి యూజ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా పైపింగ్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడొచ్చేసి గోల్డ్ కలర్‌లో ఉన్న డోరీ థ్రెడ్‌నైతే తీసుకున్నాను. ఈ డోరీ థ్రెడ్‌ని హ్యాండ్ చుట్టూ కూడా ఈ విధంగా మొత్తం హ్యాండ్ చుట్టూ కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని తీసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. మనం డిజైన్ కోసం ఏదైతే ప్లేస్‌ని లీవ్ చేసామో ఆ ప్లేస్‌లో ఈ మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని అలానే డోరీ థ్రెడ్‌ని కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం హెవీ మోడల్‌లో కనిపించిన డిజైన్ అయితే చాలా బావుంటుంది. ఎవరైనా ఇలా ట్రై చేయాలనుకుంటే గనుక ఒకసారి ట్రై చేయండి. దీనికి సంబంధించిన బ్యాక్ నెక్ డిజైన్ కూడా నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను. దానికి సంబంధించిన వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.